ఐ హ్యాడ్ టు సే ఇట్. ఆయన ముందు కూర్చొని అపాలజైజ్ చేస్తూ మాట్లాడాలి ఆయనతో. మాట్లాడిన తర్వాత ఆయన ఎదురుగా నిలబడి ఉంటాడు. నిలబడి ఉంటే డైలాగ్ అయింది, కట్ అన్నారు, ఓకే వచ్చారు. 2 స్టెప్స్ ముందుకు తీసుకొచ్చి మోనే, మోనే అంటే బిడ్డ అని, మోనే యూ డిడ్ అ గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్ అని చెప్పేసి రివర్స్లో వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ ఫర్ 2 minutes ఐ డెంట్ గెట్ అప్ ఫ్రమ్ దేర్. ఆ చలి గిలి ఏమీ తెలియలా. ఐ వాజ్ లైక్ ఏడిస్తే బాగుండదు ఇక్కడ. ఇట్ వాస్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్ ఫర్ మీ. ఐ గాట్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇక్కడ అని. సో ఒక సీక్వెన్స్ చెప్తాను నేను. మోహన్ లాల్ గారితో ఫైట్ జరుగుతుంది. ఫైట్ కంపోజ్ చేశాను నేను, అంతా అయిపోయింది. అంత లోపల ఫైట్ మాస్టర్ మీ ఇక్కడ చేసేటప్పుడు ఒక షాట్ చేయాలి అన్నాడు. ఏంటి అన్న, అది సినిమాలో ఉంటుంది, చూస్తాను మీరు. ఎగిరి దూకి కత్తి పైన నిలబడి నా పైన కత్తి పెట్టాలి ఆయన. ఎక్స్ట్రాడినరీ షాట్, వైట్ షాట్, మౌంటైన్లో సూపర్బ్ షాట్ అది. కానీ దానికి వైర్ వేయాలి. అది మౌంటైన్ ఎడ్జ్. మోహన్ లాల్ గారికి ఆయన దగ్గర నాకు ఆయనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. నాకు ఎప్పుడైనా హైట్ నుంచి కింద చూశానంటే దూకేయచ్చు, ఏం పర్వాలేదు, ఇంకా నువ్వు అక్కడి నుంచి అటు పట్టుకో, అక్కడి నుంచి ఇక్కడ పట్టుకో, దూకచ్చు అనేది నాకు ఒకలాంటి సైకోసిస్ ఉంది. ఎంత హైట్ నుంచి అయినా యూ టేక్ మీ ఆన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్, ఐల్ బి లైక్ ఓకే, పారాపెట్ వాల్ పైన దూకొచ్చు, ఇటు దూకొచ్చు. అలా దూకి చాలాసార్లు ఐ బ్రోక్ మై లెగ్ ఆల్సో, మై లెఫ్ట్ యాంకిల్ ఇస్ బ్రోకెన్. అలా దూకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి